TV welcomes you to the world of fantasy. వెల్కమ్ టు ది స్పారో టీవీ ఫ్యాంటసీ ప్రపంచానికి స్వాగతం. పిల్లలు, ఈరోజు కూడా ఒక మంచి ఫ్యాంటసీ కథతో ఈరోజు మీ ముందుకు వచ్చాము. కథలోకి వెళ్దామా? రామాపురం అనే గ్రామం. ఆ గ్రామానికి ఆనుకునే ఒక అడవి. ఆ అడవిలో ప్రతి చెట్టు రకరకాల పండ్లతో ఊగుతోంది. జంతువులన్నీ అక్కడ చేరి ఆ ఫలాలు తింటున్నాయి. కానీ మూలలో ఒక అద్భుతమైనటువంటి వృక్షం ఉంది. ఆ చెట్లన్నిటి మధ్య ఆ ఒక్క చెట్టు మాత్రమే సపరేట్ గా కనబడుతుంది. జంతువులన్నీ అట్లా తిరుగుతున్నాయి. ఒక జింక పిల్ల మాత్రం దగ్గరికి వెళ్ళేలా చూసింది. ఏదో తెలియని వెలుగు తన మొహంలో పడుతోంది. ఆ చెట్టుకేసి అలా చూసింది. ఆ చెట్టు మిగతా వాటికంటే ఎక్కువ ఫ్రూట్స్ తో అలా ఉందన్నమాట. యాక్చువల్గా ఆ చెట్టు ఒక మ్యాజికల్ ఫ్రూట్స్ ఇచ్చే చెట్టు. ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే, ఒక్క సీజన్ లో మాత్రమే ఆ పళ్ళు వస్తాయని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పడం, ఆ జంతువులన్నీ చెప్పుకోవడం విన్నది. జింక ఏం చేయాలో ఆలోచించింది. మంచి మనసున్న జింక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుతో ఇలా మాట్లాడింది. ఎందుకు నీ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, పైగా ప్రతి ఆకులో ఒక ఫ్రూట్ ఉంది, అలాగా ఇన్ని పళ్ళు ఉన్నాయి కదా, మరి ఒకేసారి నువ్వు ఇలా ఇచ్చేస్తే మరి ఎవరు కోయలేకపోతున్నారు, ఎవరు తినలేకపోతున్నారు, ఎందుకు అలాగా అని చెట్టుని అడిగింది. అంటే అక్కడున్న జంతువులన్నీ కూడా అన్ని చెట్ల నుంచి పళ్ళు తింటున్నాయి, కానీ ఆ ఒక్క చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళలేకపోతున్నాయి. కానీ జింక మాత్రం దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుతో అడిగింది. ఆ చెట్టు ఇలా సమాధానం చెప్పింది. నేను సంవత్సరానికి ఒకసారే ఫ్రూట్స్ ఇస్తాను. ఈ ఫలాలన్నీ ఆకలిగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడాలి, అలా వేస్ట్ చేసే వాళ్ళకి నేను ఇవ్వను. ఒకసారి నువ్వు ఆలోచించు. నా పండు తినాలి అంటే అదృష్టం ఉండాలి, మంచి మనసు ఉండాలి. మరి నీకు మనసు మంచిగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఒక్కసారి నువ్వు నా ఫలాల్ని కోసే ప్రయత్నం చేయి జింక అని చెప్పింది. జింక అటు ఇటు చూసింది. జింక కూడా పక్కన అడవిలో ఉన్నటువంటి చాలా జంతువులు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పి తెలిసింది. ఈ ఫ్రూట్స్ ఏం చేయాలి, ఇక్కడ మనకు సరిపడా ఫ్రూట్ ఉంది, కానీ ఆ పక్కన ఉన్న అడవిలో ఇలాంటి ఫ్రూట్స్ లేవు కదా, మరి ఇది ఏం చేయాలి అని అడిగింది. ఆ మనసులో అనుకొని ఒక్క పండుని అలా కోసే ప్రయత్నం చేసింది. వెంటనే 10 పండ్లు కింద పడ్డాయి. అప్పుడు ఆ చెట్టు చెప్పింది, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన నాకు అర్థమైంది. ఆకలిగా ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఇస్తానని చెప్పాను కదా, నువ్వు ఇవన్నీ తీసుకెళ్లి ఆ పక్క అడవిలో ఉన్నటువంటి వాటికి ఇద్దాం అనుకుంటున్నావు కదా జింక, కాబట్టి ఈ ఫలాలన్నీ నీకే. నువ్వు తీసుకెళ్లి వాళ్ళ ఆకలిని తీరుస్తావంటే ఈ ఫలాలన్నీ నీకే అని చెప్పింది. మిత్రమా, నీ చాలా గొప్ప మనసు. నువ్వు సంవత్సరం ఒక్కసారి ఇన్ని పళ్ళు ఒకేసారి ఇస్తున్నావంటే నాకు అప్పుడే అర్థమైంది, నీలో ఒక మంచి మనసు ఉంది అంటే ఆ చెట్టు జింకతో చెప్పింది. నాకే కాదు మిత్రమా, నీలో కూడా మంచి మనసు ఉంది, అందుకే ఈ ఫలాలు నీకే దక్కేటట్టుగా చేశాను, కాబట్టి నువ్వు అనుకున్నది చేసేయి అని చెప్పింది ఆ చెట్టు. అప్పుడు జింక మొత్తం ఆ పళ్ళని తీసుకుని పక్కన ఉన్నటువంటి ఎండిపోయిన అడవిలో జంతువులు ఆకలితో అలమటిస్తుంటే వాటికి తీసుకెళ్లి ఇది అలా పంచింది. అప్పుడు ఈ చెట్టు సంతోషంగా నవ్వింది. సో సమాజం ఆనందంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటే సమాజం కూడా ఆనందంగా ఉంటుంది. ఆకలి అనేది అందరికి ఒకేలా ఉంటుంది. మనం తినే ముందు ఒక్కసారి పక్కన వాడి గురించి ఆలోచించి వాడు ఆకలిగా ఉన్నాడా, తినేసి ఉన్నాడా అనేది ఆలోచిస్తే ఈ భూమి మీద ఎవరు కూడా ఆకలిగా ఉండరు అని చెప్పి ఆ చెట్టు చెప్పింది. ఆ చెట్టు చెప్పిన సూక్తి పిల్లలు మీకు కూడా అర్థమైంది కదా. మనం కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఆహారం తీసుకునే ముందు మనం పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళు కూడా ఆకలిగా ఉన్నారా లేదా తెలుసుకొని వాళ్ళ ఆకలిని తీర్చగలిగినప్పుడే ప్రపంచమంతా సంతోషంగా ఉంటుంది. ఈ జంతువులకు ఉన్నటువంటి, ఈ చెట్లకు ఉన్నటువంటి ఆలోచన మన మనుషులమైనటువంటి వాళ్ళకి ఎందుకు రాదు అని ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. మీరు కూడా ఈ సేవా దృక్పథాన్ని పెంచుకోండి. ఉంటాను మరి. మరొక మంచి ఫ్యాంటసీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.